నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రోజు తినండి గుడ్డు, వెరీ గుడ్డు అంటూ గుడ్డు తింటే ఎన్నో లాభాలున్నాయని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. మామూలు గుడ్లల్లోనే ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఉత్పత్తయ్యే కోడిగుడ్లను తింటే ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటున్నారు వాటి ఉత్పత్తిదారులు. ఇంతకీ ఆ గుడ్డులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మామూలు గుడ్లకు ఈ గుడ్లకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం దొరకడమే గగనమైపోతోంది. నిత్యం తినే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. సహజంగా దొరికే ఆహారమే నేటి కాలంలో కరువైంది. కృత్రిమ పద్ధతుల్లో తయారయ్యే వాటిపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాడు ఓ అభ్యుదయ రైతు. తన పౌల్ట్రీ ఫామ్లో ఆయుర్వేదిక్ గుడ్లను ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. నాటు కోడిగుడ్డు తెలుసు, బాయిలర్ గుడ్లు తెలుసు, మరి ఆయుర్వేదిక్ గుడ్ల గురించి తెలుసుకుందాం పదండి. ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికి నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా అంటే అది గుడ్డే. పట్టుమని 50 గ్రాములు కూడా ఉండని చిన్న గుడ్డులో ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టి ప్రపంచం యావత్తూ గుడ్డును అమితంగా ఆస్వాదిస్తోంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని మనకందించే సహజ ఆహారమే ఈ గుడ్డు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బడి పిల్లలకు గుడ్డు పథకాన్ని అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. గుడ్డులో ఇన్ని విలువలున్నాయి కాబట్టి సాధారణ గుడ్లకు భిన్నంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన రైతు చంద్రారెడ్డి ఆయుర్వేద మూలికలతో కూడిన సహజ సిద్ధమైన గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. ఏదైతే చేస్తామో దాంట్లోనే సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంలో మేము చేసే వ్యాపారంలోనే ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఆయుర్ కోడిగుడ్లు గత 6 సంవత్సరాల పరిశోధనలో చక్కటి గత 2 సంవత్సరాలుగా కమర్షియల్ ప్రొడక్షన్ వస్తూ అందరి మన్ననలో పొందుతూ ఈరోజు గుడ్లతో పాటుగా ఆయుర్ చికెన్ కూడా ప్రారంభించి చాలామంది ఆరోగ్యాభిలాషులకు అలాగే నాన్ వెజ్ ప్రియులకు ఆయుర్ చికెన్ ఒక గుర్తుండిపోయే విధంగా ఏ విధమైన యాంటీబయాటిక్స్ లేకుండా చక్కటి ఆహారంగా ఈ పనుల్ని నా కుమారులు చేస్తుండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సాధారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు అందించే దానాను అనేక రకాల పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. యాంటీబయాటిక్స్తో పాటు వివిధ రకాల మందులు, వ్యర్థాలు ఉన్న మేతను కోళ్లకు అందిస్తారు. దీంతో సహజంగానే వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే గుడ్లు రసాయన సమ్మేళనంతో కూడుకుని ఉంటాయి. ఇవి ప్రజల ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన దానాను తన పౌల్ట్రీ ఫామ్లో ఉన్న కోళ్లకు అందిస్తున్నారు చంద్రారెడ్డి. కోడిగుడ్డు అంటే నీసువాసన. ఆ నీసువాసన అని చెప్పి అనేది ఆయుర్ కోడిగుడ్డులో లేదని చెప్పడానికి ఎంతో సంతోషం మాకు. ఆ విధంగా ఉండడానికి కారణం మేము ఈ ఆయుర్ కోళ్ళకు ఉపయోగించే ఆహారం, ఈ ఆహారం ప్యూర్ వెజిటేరియన్. ఆ ప్యూర్ వెజిటేరియన్ కావడం వల్ల ఈ ఆహారంలో ఏ విధమైన నీసువాసన లేకుండా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా చిన్నపిల్లలు గుడ్డు తినమని చెప్పి మారం చేస్తుంటారు. అటువంటి గుడ్డు తినడానికి మారం చేసి చిన్నపిల్లలు మా గుడ్లను బట్టలు వేసుకుని తింటారు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ
లేడీస్ ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సెన్సిటివిటీ పొందుతుంటారు. అంటే ఏ విధమైన ఆహారం తినకుండా వామిటింగ్స్ అవుతూ ఆ విధంగా ఉండడంలో ఆ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ ఫౌల్ స్మెల్ ఈ ఆయుర్ కోడిగుడ్లో రాని కారణం చేత ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా చక్కగా ఈ ఆయుర్ గుడ్లని తినడం మాకు ఎంతో సంతోషం. కోళ్లకు ఎంతో బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఈ రైతు. కోళ్లకు మేతగా 40 రకాల ఔషధ మూలికలు ఉన్న మిశ్రమంతో తయారు చేసిన మేతను అందిస్తున్నారు. పసుపు, వెల్లుల్లి, ఉసిరిపొడి, మునగాకు పొడి, త్రిఫల చూర్ణం ఇలా ఎన్నో మూలికలతో తయారు చేసిన మేతను అందిస్తున్నారు. అసలు ఆయుర్ ఎగ్ అంటే ఏంటి, సాధారణ గుడ్డుకి ఆయుర్ గుడ్డుకి తేడా ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది కస్టమర్స్ ఇదే ప్రశ్న నన్ను అడిగారు. ఆయుర్ ఎగ్ అంటే ఏ రకమైన కృత్రిమ మందులు వాడకుండా ఓన్లీ న్యాచురల్ అండ్ హెర్బల్ మెడిసిన్ మాత్రమే వాడుతూ తీసుకొచ్చే ప్రోడక్ట్. అంటే దీంట్లో యాంటీబయాటిక్స్ కానీ, హార్మోన్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, టాక్సిన్స్ కానీ ఏ రకమైన హాని కలిగించే కృత్రిమ రకమైన మందులు వాడము. దీంట్లో కేవలం పసుపు, వెల్లుల్లి లాంటి మేలైన పదార్థాలతో కోడి రోగనిరోధక శక్తిని పెంచి తద్వారా అన్ని రోగాల నుంచి దూరంగా కోడి పెరగడం వల్ల ఆయుర్ గుడ్లు వస్తాయి. దీనికి ఎడిషనల్గా ఆయుర్ ప్లస్ కోడిగుడ్డు అంటే దీంట్లో ఒమేగా 3 కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆయుర్ ప్లస్ కోడిగుడ్లో ఒమేగా 3 కంటెంట్ వల్ల చిన్నపిల్లలలో జ్ఞాపక శక్తి పెరగడం, చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడం, టీనేజ్ పిల్లలకి మనకి ఆయుర్ ప్లస్ కోడిగుడ్ల వల్ల టీనేజ్లో ఉన్న ఆడపిల్లలకు కానీ ఫ్యూచర్లో క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు అయితే గర్భస్థ శిశువుకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ న్యూరల్ డిఫెక్ట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలో గర్భస్థ శిశువుకి మంచి ప్రోటీన్ ఆయుర్ ఎగ్స్ ద్వారా అందుతుంది. అండ్ ఆయుర్ ప్లస్లో ఉన్న కొలిన్ కంటెంట్ వల్ల ఈవెన్ పాలిచ్చే తల్లి తిన్న దాని వల్ల బిడ్డకి పాలు ద్వారా కోలిన్ అనే పదార్థము డిహెచ్ఏ చేరి బ్రెయిన్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది అనేది సైంటిఫిక్గా ప్రూవెన్. కోళ్ల పరిశ్రమ రంగంలో 2 దశాబ్దాల అనుభవం ఈ రైతుది. సౌభాగ్య గ్రూప్స్ పేరిట కోడిగుడ్లను, కోడి మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. తాను చేస్తున్న వ్యాపారంలోనే ప్రజలకు ఉపయోగపడేది చేయాలన్నది ఈ రైతు ఆలోచన. అందుకోసం 6 ఏళ్ల పాటు ఎన్నో పరిశోధనలు చేశారు. అందుకు దక్కిన ఫలితమే ఈ ఆయుర్ కోడిగుడ్లు. తక్కువ ఖర్చుతో ఎక్కువ గుడ్లు ఉత్పత్తి అయ్యేలా లాభార్జనే ధ్యేయంగా పౌల్ట్రీ ఫామ్లను నిర్వహిస్తూ ఉంటారు చాలా మంది రైతులు. కానీ చంద్రారెడ్డి అలా కాదు. లాభాల విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన గుడ్లను అందించాలనుకున్నారు. అందుకే కోళ్ల పెంపకంలో ఖర్చు గురించి ఆలోచించలేదు. వాటికి నాణ్యమైన మేతను అందిస్తున్నారు. ఎన్నో పోషక విలువలు కలిగిన గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయుర్వేద మేత అందించడం ద్వారా గుడ్లతో ఒమేగా 3, దాకులిన్, కెరోటినాయిడ్స్, విటమిన్ D3, విటమిన్ E, ఐరన్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి. పరిశోధనలో తేలిన ఫలితాల ఆధారంగా ఉత్పత్తులు మొదలుపెట్టారు చంద్రారెడ్డి. 3 రకాల గుడ్లను వినియోగదారులకు పరిచయం చేశారు. ఒకటి ఆయుర్ ఎగ్, మరొకటి ఆయుర్ ప్లస్ ఎగ్, మూడోది దేశీ ఎగ్. ఒక్కో గుడ్డులో ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆయుర్ ఎగ్ అంటే ఎలాంటి కృత్రిమ మందులు వాడకుండా సహజ సిద్ధమైన ఆహారాన్ని ఆయుర్వేద మందులను వాడుతూ ఉత్పత్తి చేసిన గుడ్లు. దీంట్లో యాంటీబయాటిక్స్, హార్మోన్స్, స్టెరాయిడ్స్, టాక్సిన్స్ వంటి హాని కలిగించే మందులు వాడరు. పూర్తి ఆయుర్వేద పోషణే అందిస్తారు. ఈ దానా ద్వారా ఆయుర్ కోడిలో రోగనిరోధక శక్తి పెరగడంతో ఎలాంటి రోగాలను దరిచేరనీయటం లేదు. ఆరోగ్యకరమైన గుడ్లు ఉత్పత్తి అవుతాయి.
ఆయుర్ ప్లస్ కోడిగుడ్లలో ఒమేగా 3% అధికంగా ఉంటుంది. దీనివల్ల చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగటం, రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు టీనేజ్లో ఉండే అమ్మాయిలకు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. గర్భిణీ స్త్రీలు దీన్ని తింటే శిశువుకు మంచి పోషకాలు అందుతాయి. పాలిచ్చే తల్లి ఈ గుడ్లను తీసుకోవటం వల్ల కోలిన్ అనే పదార్థం శిశువుకు చేరి మెదడు పెరుగుదల త్వరగా జరుగుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఆయుర్ ప్లస్ గుడ్లలో ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే దేశీ కోడిగుడ్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ గుడ్లలో ఎలాంటి నీచు వాసన రాదు. కారణం కోడికి ఎలాంటి కెమికల్స్ వినియోగించకపోవటమే. కోడికి అందించే ఆహారం పూర్తి శాకాహారమే, అందులోనూ అధిక శాతం పోషకాలతో కూడుకున్నది. అందుకే వీటి రుచి కమ్మగా ఉంటుందంటున్నారు ఈ రైతు. ఆయుర్ కోడిగుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉండటం వల్ల ఆల్బుమిన్ అనే పదార్థం స్పష్టంగా కనిపిస్తుంది. కంటి చూపును మెరుగుపరిచే పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల గుడ్డు సొన కాషాయం రంగులో కనిపిస్తుంది. ఆల్బుమిన్ కూడా చాలా థిక్గా ఉంటుంది. 20 ఏళ్ల క్రితం గుడ్డు సొన అలాగే ఉండేది. హై క్వాలిటీ ప్రోటీన్ ఉండడం వల్ల మా గుడ్లలో ఆల్బమిన్ అనే పదార్థము స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ మా గుడ్డులో కెరటనాయిడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, కెరటనాయిడ్ కంటెంట్ అంటే కంటి చూపుని మెరుగుపరిచే కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల బాగా ఆరెంజెస్గా యోక్ ఉంటుంది. అది కాకుండా ఆల్బమిన్ కూడా చాలా థిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా కోడిగుడ్డుని చేత్తో పట్టుకోవడం అంటే, పగలగొట్టిన కోడిగుడ్డుని చేత్తో పట్టుకోవడం అంటే జరిగేది కాదు. కేవలం క్వాలిటీ డెమాన్స్ట్రేట్ చేయడం గురించి నేను కోడిగుడ్డును పట్టుకొని మీకు చూపిస్తాను. ఇది మా కోడిగుడ్డు. నేను పగిలిపోయి కింద పడేస్తున్న కోడిగుడ్డుని ఉత్తి చేతితో పట్టుకొని తీయగలుగుతాను. అండ్ యోక్, ఆరెంజిష్ యోక్ అంటే కేవలం బయట తిరిగే కోళ్ళు, నెంబర్ 1గా ఆహారం అందే కోళ్ళకి మాత్రమే ఈ ఆరెంజిష్ యోక్ అనేది ఉంటుంది. సాధారణ కోడిగుడ్డులో ఈ ఆరెంజిష్ యోక్ అనేది ఉండదు. పచ్చసొన చాలా తెల్లగా ఉంటుంది, పాలిపోయిన రంగులో ఉంటుంది. ఇంచుమించు మన చిన్నతనంలో మనం తిన్న కోడిగుడ్లు ఒక 20 ఏళ్ళ క్రితం ఇలాగే ఉండేవి. కానీ ఈ కాలంలో ఈ రకమైన కోడిగుడ్డు దొరకడం అనేది చాలా అరుదుగా జరిగేది. మేము ప్రతి ఆయిల్ కోడిగుడ్డు ఇంతే క్వాలిటీతో మేము ఇస్తాం. పౌల్ట్రీ రంగంలో రైతులు రాణించాలంటే ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. అదే చేసి చూపించారు ఈ రైతు. తాను ఉత్పత్తి చేసే కోడిగుడ్ల నుంచి కోడి మాంసం వరకు ప్రతి దాంట్లో ఆరోగ్యం అనే అంశానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకే కోళ్ల దానాలోనే కాదు, పెంపకంలోనే పూర్తి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు. సురక్షితమైన వాతావరణంలో కోళ్లను పెంచుతున్నారు. చంద్రారెడ్డి పౌల్ట్రీ ఫామ్లో పెరిగే ప్రతి కోడి పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటుంది. సాధారణ కోళ్ల ఫామ్లో అడుగు పెట్టగానే కోళ్ల పెంటతో, వాసనతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటుంది. కానీ ఈ పౌల్ట్రీ ఫామ్ అందుకు భిన్నం. ఎక్కడా అలాంటి వాతావరణం కనిపించదు. పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో కోళ్లను పెంచుతున్నారు ఈ రైతు. కోళ్ల ఫామ్ అంటే అపరిశుభ్రంగానే ఉండాలా, మన ఇంటిలా చూసుకోకూడదా అన్న ఆలోచన వచ్చింది ఈ రైతుకు. అందుకే తన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో కోళ్ల ఫామ్ని కూడా అంతే శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. కోడి వ్యర్థాలు ఎక్కడా కనబడకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారు. ఉన్న కోళ్ళపాలలో స్మెల్ గట్ట వచ్చేదండి. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇక్కడ ప్రతిదీ కూడా ఆయుర్వేదం
ప్రతిదీ కూడా వెళ్తాం చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే ఇక్కడ ఓనర్ గారిని కలవటం, ఇందులో నాకు ఇంట్రెస్ట్గా కలిగి ఇందులో జాయిన్ అవటం, మనకి ఏ విధమైన యాంటీబయాటిక్స్ లేకుండా వెళ్తాం వల్ల నాకు ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ వ్యాక్సినేటర్తో పాటు సూపర్వైజింగ్ కూడా చేస్తున్నామండి. ఇక్కడ మేము ప్రతిదీ కూడా వెల్లుల్లి, అల్లం, మళ్ళీ మన ఇంట్లో ఏమైతే వాడతామో సేమ్ అన్నీ అదేవిధంగా వెళ్తున్నామండి. ఇక్కడ ఈ ఫామ్లో పెరిగే కోళ్లు ఎంతో స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఓ గదిలో పడేసి పెంచరు. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వచ్చి తిరుగుతుంటాయి. తిరిగి తమ స్థానానికి చేరుకుంటాయి. అందుకోసం గార్డెన్లోనూ శుభ్రతను మెయింటైన్ చేస్తుంటారు. పౌల్ట్రీ ఇండస్ట్రీలో రైతులందరికీ అలవాటుగా వాడుతుంది యాంటీబయాటిక్స్ కానీ ఇతర మెడిసిన్స్ అవన్నీ అలవాటుగా వాడుతున్నారు. మేము 100% వెజిటేరియన్ ఫీడ్ వాడుతూ 6 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఒక ఫార్ములా కనుక్కున్నాము కోళ్ళకి పెట్టడానికి. దాని ద్వారా ఎటువంటి మెడిసిన్ లేకుండా మేము ఆయుర్గుడ్లు ప్రొడ్యూస్ చేస్తాము. ఆయుర్ కోళ్ళకి సురక్షితమైన ఫీడే కాకుండా సురక్షితమైన నీరు కూడా ఓజోనైజేషన్ ప్రాసెస్ ద్వారా అందిస్తాము. ఈ ఓజోనైజేషన్ ప్రాసెస్లో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ సాల్ట్ న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ పెరిగే ప్రతి కోడికి సరైన సమయంలో సరైన దానా, నీటి సరఫరా జరుగుతుంది. అంతేకాదు, కోడిగుడ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. పోషక విలువల్లో బేష్ అనిపించుకుంటున్న ఈ కోడిగుడ్లు ధరలోనే బేష్ అనిపించుకుంటోంది. ఒక్కో గుడ్డు అక్షరాల 12.5 రూపాయలు పలుకుతోంది. మామూలు గుడ్డు కన్నా ఇది 3 రెట్లు అధికం. అయినా హాట్ కేకుల్లా ఈ గుడ్డు అమ్ముడుపోతుంది. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లకే కాదు, మాంసానికి గిరాకీ పెరిగిందంటున్నారు చంద్రారెడ్డి. మార్కెట్ రేట్లను బట్టి రైతు తన పెట్టుబడి ఖర్చులను నియంత్రించుకుంటాడు. నాణ్యత మీద దృష్టి సారించడు. దీంతో ఉత్పత్తిలో క్వాలిటీ లోపిస్తుంది. కానీ ఈ రైతు అధిక శాతం పోషక విలువలు కలిగిన దానాను అందిస్తూ కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులను లెక్క చేయటం లేదు. ఇంత ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగిన ఎన్నో పోషక విలువలున్న ఈ కోడిగుడ్లను 12.5 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక చికెన్ విషయానికొస్తే గుడ్లు తేలియాల్సిందే. అక్షరాల కిలో చికెన్ 480 రూపాయలు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు గుడ్లను ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో ఉన్న అన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లను అందుబాటులో ఉంచారు. తాజాగా వ్యాపారం బెంగళూరుకు విస్తరించింది. ఆయురెక్స్లో హై క్వాలిటీ ప్రోటీన్ ఏ కాకుండా ఒమేగా 3 DHA కూడా దొరుకుతుంది. దీనివల్ల చిన్నపిల్లల జ్ఞాపక శక్తి, యోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మొదలైన నగరాలలో అవైలబిలిటీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్ మరియు బెంగళూరులో కూడా దాదాపు 1500 స్టోర్స్లో ఆయురెక్స్ దొరుకుతాయి. ఆయుర్ గుడ్లను కొనుగోలు చేసిన వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. హానికరమైన కెమికల్ మందులు వాడని కారణంగా చికెన్తో పాటు గుడ్డు ఎంతో రుచిగా ఉంటుందని కితాబిస్తున్నారు. నేను చాలా కాలంగా ఆయుర్ ఎగ్స్ మరియు ఆయుర్ చికెన్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ ఎగ్స్ కానీ చికెన్ కానీ నీసువాసన అనేది లేకుండా చాలా రుచికరంగా ఉంటుందండి. చికెన్ కూడా నార్మల్గా బాయిలర్ చికెన్ కంటే కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మెడిసిన్స్ ఏమీ యూజ్ చేయకుండా ఈ చికెన్ వండడం అనేది దాని రుచిని ఇంకా పెంచుతుందేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ అవన్నీ వాడడం వల్ల ఏంటంటే మనం ఆ మెడిసిన్ ఏమి మనం తీసుకోకుండానే మనం ఆ చికెన్తో ఆ ఎఫెక్ట్ అంతా మన మీద పడుతూ ఉంది. మనం అలా ఎందుకు ఆ చికెన్ తీసుకొని ఆ మెడిసిన్ ఆ ప్రాబ్లమ్ని అదంతా మనం కొని తెచ్చుకోవాలి?
అవేమి వాడని యూజ్ చేయని చికెన్ మనకి దొరుకుతూ ఉన్నప్పుడు ఆ చికెన్ని మన ఫ్యామిలీకి పెట్టి మనం తీసుకొని మన ఆరోగ్యాన్ని పెంచుకోవడం, ఆరోగ్యమైన హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కదా. బహుశా దాని గురించి అనుకుంటా మరీ టేస్ట్గా కనిపిస్తూ ఉంటుంది నాకు ఈ ఆయుర్ చికెన్. హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో నేను తిన్న చికెన్ మరియు ఎగ్ డిఫరెంట్గా ఉండటంతో అది ఏంటి అని అడగగా ఆయుర్ ఎగ్ అండ్ ఆయుర్ చికెన్ అని తెలిసింది. సో అది నచ్చి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను మొత్తం చూశాను. ఇక్కడ ఉన్న వెదర్ కానీ పెంచే విధానం కానీ చాలా బాగుంది. కోడిగుడ్డులో యాంటీబయాటిక్స్ కానీ టాక్సిన్స్, హార్మోన్స్, స్టీరాయిడ్స్ లాంటివి ఏమీ లేకుండా పెంచడం అనేది చాలా మంచిది. మిగతా కోళ్ల ఫారాల్లా కాకుండా పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో పనిచేయటం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు ఇక్కడ పనిచేసే వర్కర్లు. మేము బాగా ఇక్కడ బాగుందండి. మాకు బ్యాడ్ స్మెల్ అది ఏమీ లేదండి. వేరే పార్లర్లో చేస్తుంటే కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేసి అనారోగ్యం వచ్చేసేదండి. కానీ ఇక్కడ మాకు ఇబ్బందులు ఏమీ లేవండి. మేము ఆరోగ్యంగా ఉన్నాము. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగున్నారండి. ఇక్కడ మాకు కోళ్ళకి ఆయుర్వేదం వేస్తారండి. పౌల్ట్రీ రంగంలో ఆయుర్ కోడిగుడ్డు కొత్త ట్రెండ్ను సెట్ చేస్తోంది. నాన్ వెజ్ ప్రియులకు మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తోంది. అందుకే ఈ రంగంలో చంద్రారెడ్డి లాభాల బాటలో పయనిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.